సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇది వచ్చేస్తే ఇంకా జూన్ 8 ఐడిబిఐ జేఎం గ్రేడ్ ఓ ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో వెళ్తున్నాను. ఇది మార్నింగ్ అరౌండ్ 5:30, 6, 5:45 ఆ టైంకి. లైక్ 6కి ఒక బస్సు ఉంటుంది మాకు, నంద్యాల మాది. సో 6కి ఒక బస్సు ఉంటుంది, 5 కూడా 5:45 కూడా ఉంటుండే. ఇంకా లాస్ట్ 6కి ఒక బస్సు ఉంటుంది, సూపర్ లగ్జరీది. సో అందులో వెళ్ళడానికి ప్రిఫర్ చేసి వెళ్తానన్నమాట నేను. సో ఇంకా లేట్ అవుతుంది అని టెన్షన్లో కూడా ఉన్నాను కొంచెం. నేను 5:30, 5:45 ఆ టైంకి ఆటోలో ఎక్కి స్టార్ట్ అవుతున్నా. సో ఇది వచ్చేస్తే ఎన్జిఓస్ కాలనీది అనమాట. షాప్స్ అన్నీ అట్లా మార్నింగ్ కదా, చూస్తే సమ్మర్ కదా, సమ్మర్లో అసలు మనం త్వరగానే ఇప్పుడు 5:30, 6కి ఇంత వెలుగు వచ్చేసింది సమ్మర్ కాబట్టి. బట్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అవన్నీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో రాస్తాం కదా. నాకు యూజువల్గా ఎక్కువ మార్నింగ్ షిఫ్ట్సే పడతాయి. నాకు కూడా మార్నింగ్ షిఫ్టే ఇష్టం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళి రాసేసి వస్తాం బాగా అని. సో ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఫుల్ చలి, ఇంకా చీకటిగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు సమ్మర్ కదా, అసలు 5:30కే వెళ్తురు వచ్చేసింది నేను ఇంట్లో ఉండంగానే. అండ్ ఇంకా 6 ఆ టైం కల్లా రీచ్ అయిపోయాను. నేను వెళ్ళిన ఒక 1 or 2 మినిట్స్కి ఇంకా బస్ స్టార్ట్ అయిందనమాట, లేకుంటే మిస్ అయిపోయేది. ఇంకా బస్ ఎక్కాను, బస్ స్టాండ్ ఇది. సో ఇంకా అసలు మిర్రర్స్ అంతా ఏం బాగాలేవండి, అంతా అట్లా వాటర్ డ్రాప్లెట్స్ అట్లా పడి గలీజ్గా ఉంది. ఇంకా నాకేం వేరే దారి లేక జస్ట్ అలా షూట్ చేశాను. సో ఇది బస్ స్టాండ్. ఇంకా బయలుదేరి వెళ్ళాము. 6కి స్టార్ట్ అవుతే అరౌండ్ 7:15, 7:20 ఆ టైం కల్లా కర్నూలు నందికొట్కూరు చెక్ పోస్ట్ దగ్గర దించేస్తుంది. అక్కడ నుంచి సనత్ నగర్ ఐఆన్ డిజిటల్కి వెళ్ళాలి. జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళొచ్చు అదనమాట. ఇంకా మార్నింగ్ అట్లా సన్సెట్ బాగుంటుంది ట్రావెలింగ్. నైట్ టైం ట్రావెలింగ్స్ కూడా బాగుంటాయి, ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్స్ బాగుంటాయి. ఇంకా మధ్యలో అరౌండ్ 10 to 3, 4, 5 ఆ టైం వరకు బాగోవు అన్నమాట. ఆ టైం వరకు బాగోవు. అండ్ ఇట్లా పొలాలు ఇదంతా బాగుండింది. జస్ట్ వీలైనంత వరకు షూట్ చేసా. కొంచెం అక్కడ ఐఆన్ డిజిటల్ దగ్గర షూట్ చేయాలంటే చాలా షైగా, భయంగా ఉంటుంది, ఎందుకంటే అంతమంది ఉంటారు. లైక్ ఎన్జిఓస్ కాలనీ, బ్యాంక్ కోచింగ్ తెలిసిన వాళ్ళు చాలామంది. ఫుల్గా ఐడెంటిఫై అవుతామో ఏమో ఎందుకు అన్నట్లు అంతమందిలో షూట్ చేయాలనిపించలేదు. సో జస్ట్ ఒక 5 seconds వీడియోని అట్లా పెట్టగలిగాను, మీరు తర్వాత చూస్తారు. అండ్ ఇంకా జస్ట్ అలా జర్నీ అన్నమాట. ఇది మార్నింగ్ జర్నీ బాగుంది. అండ్ నైట్, లైక్ ఆబ్వియస్లీ చీకటి పడినాక నైట్ జర్నీస్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇది వచ్చేస్తే లైక్ మాకు నంద్యాల నుంచి కర్నూలు 70 kilometers అన్నమాట. వెళ్ళడానికి 70, ఇంకా ఎగ్జామ్ రాసి రిటర్న్ రావడానికి 70. సో 70 అరౌండ్ 150 kilometers అట్లా ట్రావెల్ చేయాలి. అండ్ దిగాక అక్కడ లైక్ చెక్ పోస్ట్ దగ్గర దిగేసి ఇంకా టిఫిన్ తినేసి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాం. సో ఇది ఓన్లీ చూడండి ఒక 5 to 10 seconds వీడియోనే పెట్టగలిగాను. అక్కడ అంతమంది జనాలు ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నీట్గా షూట్ చేయొచ్చు, కానీ ఎందుకో షై ఫీలింగ్ వచ్చేసి ఇంకా చేయలేకపోయా. అండ్ ఇది రిటర్న్ అనమాట. యూజువల్గా బస్సులోనే రావాల్సింది, బట్ కార్ షేరింగ్ అని ఒకటి ఉంటుంది కదా, లైక్ ఇది వాళ్ళ ఓన్ కారు. వాళ్ళు అదే దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది పికప్ చేసుకొని సేమ్ బస్ ఫేర్ అయితే ఎంత ఉంటుందో అమౌంట్ అంతే తీసుకుంటారనమాట. సో బెటర్ కదా, ఇంకా ఈజీ కూడా ఉంటుంది. మాకు కారు ఉంది, నాకు కార్ అలవాటు అని చెప్పేసి ఇంకా వెళ్ళాను అనమాట. సో బస్సులో వెళ్ళకుండా వితిన్ 1 hour 15 minutesలో ఇంకా కార్లో వెళ్ళిపోయాను, చెక్ పోస్ట్ దగ్గర నుంచే ఎక్కేసి. అదన్నమాట. ఇంకా కాసేపు కొంచెం వాళ్ళు సైలెంట్గా అట్లా వెళ్తుంటే కొంచెం అందరూ సైలెంట్గా వెళ్తున్నారు, వేరే డిఫరెంట్ పర్సన్స్ అని చెప్పి కొంచెం ఇనిషియేషన్ తీసుకొని నేనే మాట్లాడి కొంచెం టాక్స్ తీసుకొచ్చాను అనమాట, జస్ట్ ర్యాండమ్గా బోర్ కొట్టకుండా. ఇంకా వాళ్ళు డిఎస్సికి వెళ్తున్నారు అనమాట, డిఎస్సి రాయడానికి. జూన్ 6th నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకుంటా డిఎస్సి. సో ఎక్కువ రాయడానికి వాళ్ళే వెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇంకా రిటర్న్ లైక్ నంద్యాలలో దిగేశాక ఆటో తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా, నంద్యాల ఎన్జిఓస్ కాలనీకి. అట్లా అన్నమాట. అంతే. ఇంకా అరౌండ్ మధ్యాహ్నం 11:45 అట్లా ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేస్తే నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 1:32 ఆ టైం అయిందనమాట. 1.5 hour అట్లా ట్రావెల్ చేసేసి వచ్చేసరికి ఇంకా అంతే. ఈ వీడియో అంటే లైక్ మనం మార్నింగ్ బయలుదేరి వెళ్ళేస్తే 5:30కి అరౌండ్ 2 ఆ టైంకి ఇంటికి వచ్చానమాట. ఎవ్రీ ఎగ్జామ్కి ఇదే ఉంటుంది పంచాయతీ, ఇట్లా ట్రావెల్ చేసి వెళ్ళి రాసి వస్తూ ఉండాలన్నమాట. ఎన్నాళ్ళు రాయాలో, ఇట్లా ఎప్పుడు వస్తుందో ఏమో. లైక్ బీయింగ్ పాజిటివ్.